చాలా సందర్భాల్లో మన జీవితంలో అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాం. ఆర్థికంగా లేదా మాట ద్వారా సహాయం చేస్తాం. కొన్నిసార్లు షూరిటీ సంతకాలు పెడతాం. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మన వలన మేలు పొందుకున్నారో వారు తప్పక మనకు తిరిగి సహాయం చేస్తారు అని మనం ఆశిస్తాము. కానీ విచిత్రం ఏమిటంటే, ఎవరైతే మన ద్వారా మేలు పొందుకున్నారో వారు ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు. కానీ మనమేమో కష్టంలో ఉండి ఎవరికి మేలు చేశామో వారి దగ్గర ఏమైనా కొంచెం మేలు ఆశించే ప్రయత్నం చేస్తే నిరుత్సాహము, నిస్పృహ తప్ప మేలు దొరకదు. నా జీవితంలో నేను ఎవరికైతే మేలు చేశానో వారు నాకు తిరిగి మేలు చేయకుండానే చేతులు ముడిచేశారు. ఒకవేళ నీవు ఇలా అనుకుంటున్నావేమో, వాళ్లకు నేను కష్టాలలో సమస్యలో ఉన్నానని, అనారోగ్యంతో అల్లాడిపోతూ మందులు కూడా కొనుక్కోలేకపోతున్నానని, నా కుమార్తెకు పెళ్ళి ఉందని వాళ్ళకు తెలుసు. ఒకప్పుడు నేను సహాయం చేయడం వలన పైకి వచ్చిన వారే ఈరోజు నేను కష్టంతో అల్లాడిపోతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినప్పుడు సహాయం చేయవలసిన వాళ్ళే, చేయూతను ఇవ్వవలసిన వాళ్ళే అదేమిటో అన్నీ తెలిసి కూడా చేతులు కట్టుకుని ఉన్నారు. దేవుని నమ్ముకున్నాను, ఆయన వాగ్దానాన్ని విశ్వసించాను, ఆయన ఖచ్చితంగా నాకు మంచి రోజులు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. నేను ఆశించినది అందుతుంది అని ఎదురు చూస్తున్నాను. కానీ ఏమిటో, నేను ఏమైతే ఆశిస్తున్నానో, ఏమైతే తీపి కబురు వినాలని అనుకుంటున్నానో అది వినబడడం లేదు. నిరీక్షిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, కానీ నేను విశ్వసించిన దానికి ఏ విధమైన జవాబు రావడం లేదు. వీటన్నిటి మధ్య నీలో ఒక ప్రశ్న. ఇంతగా నేను శ్రమలో కూరుకుపోయినప్పుడు నన్ను ప్రేమించే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయి? నా విజ్ఞాపనలు, నేను ఇచ్చిన అర్పణలు ఏమైపోయినాయి? ఆపత్కాలంన నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని కీర్తనలు 50 కీర్తన 15 వచనంలో చెప్పినట్లుగా దేవుడు ఏమైపోయాడు? మీరు కూడా ఇదే స్థితి గుండా వెళ్తున్నారా? ఈ చిన్న సందేశం వింటున్న వారిలో ఎవరైనా ఒకవేళ అనుకున్నట్లయితే మీకు ఒక సత్యం చెప్పాలి. ఈ ఆలస్యం వెనుక ఒక రహస్యం ఉంది. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆ జవాబు మన సమయంలో వచ్చినట్లయితే పరిపూర్ణమైన జవాబును చూడలేము, కానీ ఆయన సమయంలో వచ్చినట్లయితే అద్భుతమైన జవాబును చూస్తాం. దేవుని విధానంలో, దేవుని చిత్తంలో ఆలస్యము ఆశీర్వాదమును అనుగ్రహిస్తుంది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకే ఆతురత పడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. హబక్కూకు 2:3 దేవుని ఆలస్యము ఎన్నటికిని అలక్ష్యము కాదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.